హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నంలోకి, అలాగే బిర్యానీ, చపాతి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అంతేకాకుండా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో అదే రుచితో చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను 2 వరకు. మీరు కావాలంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. వీటిని బుట్ట మిరపకాయలని కూడా అంటారండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని 2 భాగాలుగా కట్ చేసేసుకున్న తర్వాత వీటి లోపల గింజలు ఉన్నాయి చూస్తారా, ఈ భాగాన్ని తీసేసుకోవాలి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కల కింద చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న ముక్కల కింద అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఈ 2 క్యాప్సికమ్ ని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని నేను ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని, బాండీ వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని మరొక నిమిషం పాటు ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మరొకసారి ఈ దినుసులన్నీ వేయించుకోవాలి. చివర్లో ఈ దినుసులన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఈ తెల్ల నువ్వులు త్వరగా వేగిపోతాయండి, అందుకని చివర్లో వేసుకోవాలి. ముందుగా వేసేసారంటే ఈ నువ్వులు మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 2 రెబ్బల వరకు చింతపండు వేసేసుకొని మరొకసారి వేయించేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి. దాంట్లోకి 2 గరిటెల వరకు నూనె పోసుకోవాలండి. ఇలా నూనె వేడిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఆవాలు చిటాపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అదే చిన్న ఉల్లిపాయలు అయితే 2 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని 2 పచ్చి మిరపకాయలని ఇలా సన్నగా చీలికలుగా వేసేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ఉల్లిపాయలని వేయించేసేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 పెద్ద టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. అదే చిన్న టమోటాలు అయితే ఒక 4 వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ టమోటాలు లైట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ టమోటాలు, ఉల్లిపాయలు మొత్తం అంతా కలిసేలాగా ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఈ కూర ముక్కలు మగ్గించేటప్పుడు ముందుగా ఉప్పు వేసామంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మనం వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్కలు వేసేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. అలాగే తోలు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసుల్లో తగిన నీళ్లు పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న దినుసులు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ని మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కూరలో ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కూరలో మొత్తం పేస్ట్ మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ కర్రీ అనేది చిక్కగా ఉంది కనుక టీ తాగే గ్లాస్ కానీ లేదా కప్పు కానీ వాటర్ తీసేసుకొని ఆ వాటర్ ఈ కూరలోకి పోసేసుకొని ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నూనె మొత్తం పైకి తేలింది చూసారా, అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఒకసారి కూరని కలిపేసేసుకున్నాం కింద నుంచి పైకి. ఇలా కూరని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ కూర కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. మీకు మరి కూర ఉడికిన తర్వాత గట్టిగా అనిపిస్తే కనుక మరి కొంచెం నీళ్ళు పోసేసుకొని కొంచెం పలుచగా ఉడికించుకోండి, సరిపోతుంది. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో
ఎంతో గుమగుమలాడి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నంలోకి, చపాతి, బిర్యానీ, పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.